ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 14/4/2023 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. ఫీజు వచ్చేసి 6000 రూపాయలు అండి. ముందుగా మీరు సీట్ను బుక్ చేసుకోవాలి 1000 రూపీస్ కట్టి. మిగిలిన 5000 వచ్చిన తర్వాత ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది సార్. అదేవిధంగా మా దగ్గర రాని వారికి 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే కోర్స్ పెన్ డ్రైవ్ కూడా మొత్తం డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 1 year సపోర్ట్ ఉంటుంది. ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్, ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. మా అడ్రస్ వచ్చేసి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, ఎస్ బ్యాంక్, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి, ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్, స్టేట్ వచ్చేసి తెలంగాణ. 9866749835 8074069835. సో మనకి ఈరోజు మనకు ఫాల్ట్ వచ్చేసి చైనా టీవీ అండి, 32 inches బ్లాంక్ స్క్రీన్. చూడండి బ్లాంక్ స్క్రీన్. ఇప్పుడు స్టాండ్ బై లైట్ ఉంది, స్టాండ్ బై లైట్. సో ఆన్ చేస్తున్నాను స్టాండ్ బై లైటు. చూడండి పవర్ ఆన్లో ఉంది. స్టాండ్ బై రిలీజ్ అనేది చేస్తున్నాను. స్టాండ్ బై అనేది రిలీజ్ అయిందండి. చూడండి టీఎఫ్ని టచ్ చేస్తున్నాను. చూడండి టీఎఫ్ని టచ్ చేస్తే బ్యాక్ లైట్ ఈజ్ ఓకే. బ్లాంక్ స్క్రీన్ అంటే స్క్రీన్ ఏం రావడం లేదు. ఇది చాలా చైనా టీవీలలో, చాలా టీవీలలో ఈ ప్యానల్ ఎక్కువ. KKY అంటే చైనా కంపెనీ టీవీ అండి. ఇది CKV లైన్స్ కట్ అయిన తర్వాత ఈ విధంగా మన KKV లైన్ అనేది వచ్చింది. చూడండి విజ్డమ్ చూడండి బ్లాక్ అవుతుంది. తర్వాత మనకు వెర్టికల్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది సార్. ఇది మొన్న నేను పెట్టిన వీడియోలో వెర్టికల్ లైన్స్ అనేది అక్కడికి ఆపేశాను. ఇప్పుడు దీన్ని మీకు స్పెషల్గా మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి లైన్స్ వస్తున్నాయి, వెర్టికల్ లైన్స్. నో సిగ్నల్ అన్న కూడా వెర్టికల్ లైన్స్ వస్తున్నాయి. CKV లైన్కు అంటే CKV ఇక్కడ షార్ట్ ఏముందంటే CKV to CKV B2 షార్ట్ ఉందండి. CKV to CKV B2 అనేది షార్ట్ ఉంది. సో వాటికి నేను జంపర్లు కొట్టాను. బ్యాక్ లైట్ స్ట్రిప్ తీసుకొని దానికి జాయింటింగ్ చేశాను. చూడండి ఇక్కడ మనకు CRT కిట్ను తీసుకున్నాను, చైనా కిట్టు. దానికి నేను 110 SM మాడ్యూల్ అనేది వేశాను. అదైతే మనకు కంట్రోలింగ్ అవుతుంది. లేదంటే దానిలో మనకు రెగ్యులేటింగ్ అనేది చేస్తే మనకు 90 తగ్గదు. సో ఇక్కడ చూడండి 473 అని ఓమ్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను షార్ట్ చేస్తున్నాను, 40లో పెట్టాను. సో 40లో పెట్టాను. చూడండి నేను షార్ట్ చేస్తున్నాను. సో టిక్కరింగ్ కొట్టాను. సో తీశాను. సో మళ్ళీ ఫ్లిక్కరింగ్ కొట్టాను. చూడండి చూడండి ఇంకో మీటర్ పెట్టుకొని 479 అని చూపిస్తుంది. అంటే షార్ట్ ఇంకా పోలేదు. ఇప్పుడు చూడండి 60లో పెట్టుకున్నాను వోల్టేజ్. 60లో పెట్టుకున్నాను వోల్టేజ్. 60లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ట్రిగ్గరింగ్ కొడుతున్నాను. సో మళ్ళీ ట్రిగ్గరింగ్ అనేది మళ్ళీ కొట్టడం జరిగింది. సో అలా ఒక 10 times 12 times కొడితే సరిపోతుంది. చూడండి ఇప్పుడు 80లో పెట్టాను, అయినా పోలేదు. 8లో పెట్టాను. ఇప్పుడు 8లో పెట్టి ట్రిగ్గరింగ్ కొడుతున్నాను. చూడండి సో 8లో పెట్టి కూడా ట్రిగ్గరింగ్ కొడుతున్నాను. చూడండి ట్రిగ్గరింగ్ కొట్టాను. సో ఇప్పుడు మళ్ళీ చూడండి షార్ట్ పోలేదు. ఇప్పుడు చూడండి 110లో పెట్టాను, షార్ట్ పోయింది. సో 110లో పెట్టాను. 110లో పెట్టినప్పుడు షార్ట్ పోయింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి షార్ట్ ఓపెన్ అయింది. 110లో పెట్టి కొట్టాను. సో ఇప్పుడు తీసేశాను. సో జంపరింగ్ కొట్టాను. ఇట్లా మనకు అసెంబ్లింగ్ కూడా మనకు ఏంటంటే ఆల్టర్నేట్గా మనం చేసుకోవచ్చు షార్ట్ కిల్లర్ లేకపోతే అని మీకు తెలియడానికి కోసం ఇలా తయారు చేసి కొట్టడం జరిగింది సార్. చూడండి ఇప్పుడు విజ్డమ్ అనేది చూడండి, విజ్డమ్ అనేది క్లారిటీగా వచ్చింది. చూడండి విజ్డమ్ అనేది క్లారిటీగా వచ్చింది. సో నో సిగ్నల్. సో క్లారిటీగా ఉంది. చూడండి నో సిగ్నల్ అనేది కూడా క్లారిటీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ